హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్ వచ్చేసి కేరళ స్టైల్ చికెన్ ఫ్రై చేస్తున్నాము. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎలా చేస్తాననేది చూసేయండి. ముందు మిక్సీ జార్లోకి ఒక చిన్న ఆనియన్ ముక్కలు కట్ చేస్తాను, ఇది వేస్తున్నా. అలాగే ఒక 10 వెల్లుల్లి, ఒక 2 ఇంచుల సైజ్ అల్లం, ఒక 3 కాశ్మీరీ రెడ్ చిల్లీ, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 2 రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర. దీన్ని మిక్సీ పట్టిద్దాం. మిక్సీలో ఇలా పచ్చగా మిక్సీ పట్టేసాను, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు దీన్ని చికెన్లోకి యాడ్ చేసేద్దాము. చికెన్ ఫ్రై కోసం నేను ఒక 1/2 kg చికెన్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి ఒక నిమ్మకాయ రసం, ఇది చిన్న సైజు నిమ్మకాయ తీసిన రసము, అండ్ 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం పొడి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ ఉప్పు, అలాగే ఒక ఎగ్. దీనంతా మిక్స్ చేసేద్దాం ఇప్పుడు. అలాగే ఒక చిటికెడంత పసుపు, మొత్తం మిక్స్ చేసేద్దాం. మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని అట్లీస్ట్ ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేద్దాము. చికెన్ 1/2 అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత స్టవ్ ముట్టించేసుకొని ఫ్రై కోసం ఒక ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా కోకోనట్ ఆయిలే వాడుతున్నాను. టేస్ట్ అదిరిపోతుంది కోకోనట్ ఆయిల్ కూడా ఫ్రైకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేసేద్దాము. చికెన్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఒక సైడ్ ఒక 5-6 నిమిషాలు కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అసలు. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తేనే ముక్క కరెక్ట్ ఉడుకుతుంది. రెండు వైపులా తిప్పుకుంటూ స్పూన్తో మంచి కళ్ళు వచ్చేంత వరకు కాల్చాలి. పూర్తిగా కాలిపోయింది ఇది, దీన్ని తీసేద్దాం. ఇంకా మిగిలిన చికెన్ అంతా కూడా సేమ్ అట్లే కాల్చేయాలి. ఇంకా మంచి కలర్ వచ్చేలా కాలిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని దింపేద్దాం. టేస్ట్ చేసేద్దాము. చికెన్ ఫ్రై టెంప్టింగ్గా ఉంది అసలు. స్మెల్ టేస్ట్ అసలు ఇల్లంతా స్మెల్ వస్తుంది చేస్తున్నప్పుడే. ఆనియన్ నిమ్మకాయ కంపల్సరీ కదా. చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.